ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా స్వర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. నిన్న మనం జీవులు అనేటువంటి వాళ్ళు ప్రధానంగా 3 రకాలుగా ఉంటారని చదువుకున్నాం. మనం రిలీజియస్ గా ఉండేవాళ్ళు కొందరు, మిస్టిక్ గా ఉండేటువంటి వాళ్ళు కొందరు, వీళ్ళిద్దరికి మధ్యగా ఇంటర్మీడియరీగా ఉండేటువంటి వాళ్ళు కొందరు అని చెప్పి చదువుకున్నాం. సో ప్రపంచం అంతా కూడా ఈ ముగ్గురు యొక్క సమ్మిశ్రం చేత ఏర్పడుతూ ఉంటుందని చెప్పి చదువుకున్నాం. అలాగే ఈ భూమి మీద వరల్డ్ సేవియర్స్ అనేటువంటి వాళ్ళు సన్స్ ఆఫ్ గాడ్ గా వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి ఈ భూమి మీద వాళ్ళు సత్యము, ధర్మము, సేవ ఇలాంటివన్నీ కూడా జీవులకి అందించి వెళుతూ ఉంటారు. వాళ్ళ యొక్క ప్రభావం చేత చుట్టుపక్కల ఉండేటువంటి జీవులందరూ కూడా చాలా ఆధ్యాత్మిక మార్గం వైపు జీవించుటకు కావాల్సినటువంటి సాధన అనేటువంటిది వాళ్ళకి అందివ్వబడుతూ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉండడం అనేటువంటి చదువుకున్నాం. అయితే దాంతో పాటుగా ప్రస్తుతం ఉంటున్నటువంటి వాళ్ళు, మిస్టిక్ గా ఉంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క ప్రభావం అనేటువంటి దాని చేత ఈ భూమి మీద వీళ్ళ యొక్క ప్రభావం చేత కూడా ఇటువంటి కొన్ని ఇది జరుగుతూ ఉంటాయి అనేటువంటి విషయాలు కూడా మనం నేను చదువుకున్నాం. సో వీళ్ళందరి యొక్క శాంతి ప్రార్థన లేదా వీళ్ళందరి యొక్క సేవా మార్గము, వీళ్ళు ఉండేటువంటి విధానము, వాళ్ళ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళని ఒక ప్రభావితం చేస్తుంటుంది. సో ఇంటర్మీడియరీగా ఉంటున్నటువంటి వాళ్ళని మిస్టిక్ గా నడుపుటలో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం అనేటువంటిది కూడా ఉంటూ ఉంటుంది అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. తర్వాత మనం బట్ ఆల్ నోయర్స్ ఆఫ్ గాడ్ ఇన్ సమ్ డిగ్రీ హూ సప్లిమెంట్ ఈచ్ అదర్స్ ఎఫర్ట్, అదర్స్ మెసేజ్. Hence, the problem of this transition period, and hence the necessity for the giving out of teaching, which will enable the seeking aspirant and inquirer to find himself. So, to find himself, వాడు ఏ విధంగా వాడు దేనికి సంబంధించినటువంటి వాడుగా ఉంటున్నాడు, రిలీజియస్ గా ఉంటున్నాడా, లేదా వాడు మిస్టిక్ గా ఉంటున్నాడా, వాడు ఇంటర్మీడియరీగా ఉంటున్నాడా, ఇంటర్మీడియరీగా ఉంటుంటే ఎలా ఉంటుంది. So he has to check himself, to find himself. Hence the need for the loss of the soul and for the truth as to individual unfoldment to be made clear to those who, rejecting the old tradition and refusing recognition to the mystic, yet seek to know themselves as liberated souls. If it is true that there is being gathered together the background of our present world state, a group of mystics who are distinguished by knowledge, vision, and the power to work on mental levels unseen and unrecognized by men, it could also be noted that this band is not confined to the strictly religious types. ఈ బ్యాండ్ దాన్నే మనం అంటామంటే వీళ్ళని థియోసఫిస్ట్ గా మాస్టర్ గారు అంటారు. సో వీళ్ళు రిలీజియస్ బెంట్ ఆఫ్ మైండ్ గా ఉండరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేయాలి, ఏమిటి మనం జీవించవలసినటువంటి విధానము అన్నటువంటిది ఏంటి వీళ్ళకి తెలియజెప్పాలి అనేటువంటిది ప్రధానంగా కలిగి ఉంటూ ఉంటారు. అది వీళ్ళు జీవించేటువంటి విధానం. సో దే ఆర్ డిస్టింగ్విష్డ్ బై నాలెడ్జ్, విజన్ అండ్ ద పవర్ టు వర్క్ ఆన్ మెంటల్ లెవెల్స్. వీళ్ళు ఎక్కువగా మెంటల్ ప్లేన్ లో వర్క్ చేయడం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది.
దట్ ఈస్ ద మోస్ట్ కన్వీనియంట్ అండ్ మోస్ట్ కంఫర్టబుల్ ప్లేన్ ఆఫ్ వర్క్ వాళ్ళకి. ఎందుకంటే మెంటల్ ప్లేన్లో వాళ్ళు పనిచేస్తుండడం చేత ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు 10 మందికి అక్కడ ఒక చోట చేరి మనం రోజు విశ్వాసం చదువుకుందామనో లేదా రోజు కాసేపు ఏదైనా భాగవతం చదువుకుందామనో అనిపిస్తుంది. ఆ అనిపించింది అంటే అక్కడ పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క అనుగ్రహం అని మనం తెలుసుకోవాలి, కానీ మన యొక్క గొప్పదనాన్ని మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. ఇక్కడ ఈ ప్రాంతంలో కూర్చొని చదువుకుందాం అని అనిపిస్తుంది అంటే వీళ్ళందరూ అక్కడ కూర్చి చేస్తున్నారు అంటే డెఫినెట్ గా ఆ పరిసరాల్లో ఒక మహానుభావులు అనేటువంటి వాళ్ళు ఉండి వాళ్ళు తపస్సు చేస్తున్నారు అనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు కూడా. Like all else, at this time, science itself is in process of transformation, and little as is realized by many, their work with what they call matter and their investigations of the atom are entering into a new field. న్యూ ఫీల్డ్ గా వెళ్తోంది ఈ ఆటమ్ గురించి కనుక్కోవడం ఇదంతా కూడా. దట్ ఈస్ కాల్డ్ మనం చూసుకునేటువంటి ప్రస్తుతం సైంటిఫిక్ డెవలప్మెంట్ అంతా కూడా దేని వైపుగా వెళుతోందంటే రేడియేటివ్ ఆస్పెక్ట్స్ అన్నటువంటి వైపుగా వెళుతోంది ఇదంతా కూడా. అదే మనకు చెప్తున్నారు. will gradually be discarded with a new approach and a different fundamental concept as to the nature of matter with work in new age. ఫండమెంటల్ గా ఈ మ్యాటర్ యొక్క అప్రోచ్ అంటే ఆటంలో ఉండేటువంటి పార్టికల్స్ వీటి మీద అప్రోచ్ అనేటువంటిది చాలా మారుతుంది. దాని గురించి చాలా తెలుసుకోవడం అనేటువంటి జరుగుతుంది. తద్వారా టాంజిబుల్ కాంక్రీట్ షేప్స్ టు విచ్ we give names in the various kingdoms of nature. The truth of certain basic premises of the ageless wisdom will be demonstrated such as. సో విజ్డమ్ గా ఉంటున్నటువంటి అంతర్రహస్యాలు ఒక 5 పాయింట్స్ ఇక్కడ మనకి చెప్తున్నారు. అదేంటో చూద్దాము. The soul is the form building principle producing attraction and cohesion. చోట్లో సోల్స్ అనేటువంటి ఉండడం చేత ఈ సోల్ is attracting the matter. This is the first principle. ఇది మర్చిపోదు. సో ఈ సోల్ చేత ఫారం అనేటువంటిది ఏర్పడుతుంది. ఏదైనా సరే ఒక ఎనీథింగ్ దట్ యు సీ ఇన్ ద నేచర్ హ్యాస్ సోల్. సో ఈ సోల్ అనేటువంటి దానికి ఉంటుండడం చేత దానికి ఆ రకమైనటువంటి షేప్, ఆ రకమైనటువంటి మ్యాటర్ అనేటువంటి దానికి అట్రాక్ట్ అవుతుంది. సో సోల్ అనేటువంటిది ఉంటుండడం చేత ఆ ప్రదేశమునకు లేదా అక్కడికి ఆ ఐటమ్స్ అనేటువంటివన్నీ కూడా ఒక కాంపౌండ్ స్ట్రక్చర్ గా అవి ఏర్పడుతున్నాయి. ఇది ఫస్ట్ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి. సెకండ్ పాయింట్ ఇస్ ది సోల్ ఈజ్ అన్ ఆస్పెక్ట్ ఆర్ టైప్ ఆఫ్ ఎనర్జీ distinguishable from that of matter itself. Soul is different, matter is different. This is second point. So soul now it is a type of energy. So it's a concept or type of energy. The soul అనేటువంటి దాన్ని అంటే ఆటమ్ లోనూ ఉన్నది ఎనర్జీనే, సోల్ లోనూ ఉన్నది ఎనర్జీనే. ఆ ఆటమిక్ స్ట్రక్చర్ ఆ విధంగా నిలబడి ఉండడానికి కారణంగా ఉంటున్నటువంటిది ఏంటంటే ఆ సెంటర్ లో ఒక ఎనర్జీ అంటుండేది పనిచేయడం చేత అటామిక్ స్ట్రక్చర్ అంటుండేది నిలబడుతుంది. న్యూక్లియస్ అని ఏదైతే చెప్తామో అక్కడ దేర్ ఇస్ సమ్ ఎనర్జీ. ఆ ఎనర్జీ చేత ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి, ప్రోటాన్స్ అక్కడ ఉంటున్నాయి, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో దట్ ఎనర్జీ ఈస్ ద కాజ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ మ్యాటర్ ఇన్ ది స్పేస్. Third point is the atom has been recognized as an energy unit, but as that the energy which strips atom into aggregates, which we call organisms and forms, has not been isolated. This the mystics in the scientific world will sense and work to demonstrate during the next generation. So, ఈ రకంగా atom has been recognized as an energy unit. అది రికగ్నిషన్ వచ్చింది. కానీ ఆటమ్స్ అన్ని కూడా అంటే ఉదాహరణకి మానవుడు ఉన్నాడు, చోట్లో మానవుడిలోనూ ప్రజ్ఞ అనేటువంటిది పనిచేస్తుంది, చోట్ల ఎనర్జీ అనేటువంటిది పనిచేస్తుంది. సో మానవుడు మాట్లాడుతున్నాడు లేదా చోట్లో పదార్థములు అనేటువంటి కదులుతూ ఉన్నాయి. ఈ విధంగా ఇది ఏర్పడుతున్నప్పుడు మనం పదార్థాన్ని చూస్తున్నాం లేదా మానవుడి యొక్క వాక్కును మనం వింటున్నాం, కానీ ఆ లోపల ఉన్నటువంటి తత్వాన్ని మనం చూడలేకపోతున్నాం. చూసారా, అది ఆ విషయం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమంటున్నారంటే the atom has been recognized as an energy unit, but as that the energy which shapes atoms into aggregates, which we call organisms. అయితే ప్రతి ఆటంలోనూ కాన్షియస్నెస్ అనేటువంటిది ఉంది, కానీ ఒక హయ్యర్ కాన్షియస్నెస్ లేదా ఒక ఎనర్జీ అనేటువంటిది ఉంటుండడం, ఆ ఎనర్జీ చేత ఈ ఆటమ్స్ అన్ని కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ ఒక స్ట్రక్చర్ గా నిలబడుతున్నాయి. సో దిస్ ఇస్ ఎనర్జీ. ఈ ఎనర్జీ చేత ఈ ఆటమ్స్ అన్ని కూడా
ఒక 10 ఆటమ్స్ ఒక 10 మాలిక్యూల్స్ అవన్నీ కూడా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి ఒక స్ట్రక్చర్ అనేటువంటిది ఏర్పడుతోంది. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి అంటున్నారా. It is this type of energy, the energy of the form building aspect or manifestation, which is the source of all magical work. దీన్ని మనం మిస్టిక్ గా ఉంటున్నటువంటి దీన్ని గమనించడానికి మ్యాజికల్ వర్క్ అంతా కూడా ఇది ముఖ్యం. సో ప్రతి పదార్థం అన్నటువంటిది తయారవడంలో కొన్ని అణువులు అక్కడికి కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. ఆ కేంద్రీకృతం అవడానికి కేంద్రంగా ఒక ప్రజ్ఞ అనేటువంటిది అక్కడ పనిచేస్తుంది. ది సెంటర్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటున్నారు. దీన్ని మనం ఫిజిక్స్ లో కూడా సెంటర్ ఆఫ్ మాస్ గా మనం చదువుతాం. సో సెంటర్ ఆఫ్ మాస్ అనేటువంటిది ఒకటి ఉంటుంది, దానికి ఈ పదార్థం అంతా కూడా కట్టబడి ఉంటూ ఉంటుంది. And it is this energy in the various kingdoms of nature that produces form, shape, species, kind, type, and the differentiations which mark and distinguish the myriad forms through which life itself manifests. అనేకమైనటువంటిగా ఏర్పడుతున్నటువంటి వీటిల్లో లైఫ్ ఆస్పెక్ట్ అనేటువంటిది మేనిఫెస్ట్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది వీటిల్లో. సో సెంటర్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది ఉంటూ ఉండడం, దానికి అణువులన్నీ కూడా జరుగుతుండడం, అక్కడికి చేరుతుండడం, అదంతా కూడా ఒక స్ట్రక్చర్ గా ఏర్పడుతూ ఉండడం. దీని ద్వారా లైఫ్ ఎనర్జీ అనేటువంటిది మేనిఫెస్టేషన్స్ లోకి రావడం. సో దేహం అనేటువంటిది ఏర్పడటం, దేహము కొన్ని అణువుల యొక్క గుంపుగా దాని చేత దేహం అనేటువంటిది కట్టుకోవడం, ఈ దేహం ద్వారా లైఫ్ ప్రిన్సిపల్ అనేటువంటిది మేనిఫెస్ట్ అయ్యి లైఫ్ ఆస్పెక్ట్ ఈస్ డూయింగ్ ఇట్స్ వర్క్స్. ఇది ఇక్కడ జరుగుతుంది. ఈ దేహమే మనం అనుకుంటున్నాం కానీ ఈ దేహం దేని చేత నిర్మాణమే, దేని చేత ఇది నిలబడి ఉంది అంటే లోపల ఉన్నటువంటి ప్రజ్ఞ అది ఉంటుండడం చేత ఈ దేహంలో ఉన్నటువంటి అణువులన్నీ కూడా ఒక స్ట్రక్చర్ గా నిలబడి ఉన్నాయి. ఈ దేహంలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ అనేటువంటిది ఎప్పుడైతే దేహంలో ఉండడం మానేస్తుందో ఈ అణువులన్నీ కూడా వాటికి అయిపోతాయి. ఆఫీసు క్లోజ్ చేసేసిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ క్లోజ్ చేసేసుకోవడం, వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం ఎలా అయితే జరుగుతుంటుందో ఈ దేహంలో కూడా ప్రజ్ఞ అనేటువంటిది ఉండడం మానేస్తే ఇవన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. కనుక ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఈ అణువులన్నీ కూడా పట్టి ఉంచడానికి కారణంగా ఉంటుంది. సో ఏ స్ట్రక్చర్కైనా సరే ఈ ప్రజ్ఞ అనేటువంటిది కారణంగా ఈ అణువులన్నీ కూడా నిర్మాణమే అది ఒక స్ట్రక్చర్ అనేటువంటిది ఏర్పడి ఉండడానికి ఇది జరుగుతుంది. It is the quality of the energy which produces the quantity of forms. It is the quality. సో ఇది ఎనర్జీ యొక్క తత్వం, ఇది అంటే దాని యొక్క గుణం. ఇది ఎనర్జీ అందులో ఉందా లేదా అనేటువంటి దేని చేత తెలియబడుతుంది అంటే కనుక ఆ కుర్చీ అలా ఉందనుకోండి, దానిలో ఎనర్జీ ఉందని అర్థం. ఆ కుర్చీ విరిగిపోయి పడిపోయిందంటే అందులో ఎనర్జీ లేదు ఇంకని అర్థం. సో ఎనర్జీ యొక్క క్వాలిటీ ఈజ్ బీయింగ్ నోన్ యాజ్ ద క్వాంటిటీ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఆ సబ్స్టెన్స్ అనేటువంటిది అలా ఉంటుండడం దేని చేత జరుగుతుంటుంది అంటే అందులో ఎనర్జీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి. It is the light which causes the emergence into consciousness of the race of heterogeneous shapes which aggregates of atoms can assume. This is the third point. Fourth point is this type of energy which produces the shapes and forms and coherent organisms in all the kingdoms of nature is not the life principle. The life principle will remain undiscovered and unrecognized until such time as the soul or qualifying principle, the builder of the forms, is studied, recognized, and in its turn investigated. So the soul, ఈ ఫారం ఈ రంగా ఉంది కానీ అందులో ఉన్నటువంటి తత్వాన్ని మనం చూడలేకపోతున్నాం, చూసారా? అదనమాట. దట్ ఈస్ కాల్డ్ ద లైఫ్ ప్రిన్సిపల్. ఆ లైఫ్ ప్రిన్సిపల్ మనం చూడలేకపోతున్నాం. ఇది కుర్చీ అంటున్నాం, అది కుర్చీ అన్నాం, ఇది ఏదో బల్ల అన్నాం, లేదా వీడి జీవుడు అన్నాం, అదేదో ప్రాణి అన్నాం, ఇదేదో చెట్టు అన్నాం, ఇవన్నీ అంటున్నాం. కానీ అందులో ఉన్నటువంటి లైఫ్ ప్రిన్సిపల్ ని మనం చూడటం అనేటువంటిది మనం మిస్ అయిపోతున్నాం. దాన్ని పురుష ఖ్యాతి అంటారు మాస్టర్ గారు. గుణవైతృష్ణము అంటారు. గుణవైతృష్ణం జరిగినటువంటి వాడికి పురుష ఖ్యాతి నిలబడుతుందని చెప్పి మనకు పతంజలిలో మాస్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ నెక్స్ట్ దాన్ని ఇన్వెస్టిగేటెడ్, దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. పురుష ఖ్యాతి అని ఏదైతే అంటారో దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా దాన్ని దర్శించుట, దాన్ని చూడటం అనేటువంటి చేస్తూ ఉంటే దానితోటి మనం లింకప్ అవడం అనేటువంటి చేసుకోవాలి. ఇప్పుడు కూడా మిస్టిక్ పర్సన్ ఏంటంటే వీడిల్లో ఉన్నటువంటి ఏది కేంద్రంగా ఉండడం చేతి పనిచేస్తుందో దానితో లింకప్ అవుతాడు. సో దాన్ని ఏమన్నారంటే ఇక్కడ ఇట్ ఈస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ అన్నారు. దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ ఈస్
This is only possible as man steps forth into a fuller conscious position of his divine heritage and working as a soul and in control of his mechanism can work consciously and rapport with the soul in all forms. And rapport with the soul. సోల్ తోటి ఒక చక్కటి లింకప్ వీడికి ఏర్పడినప్పుడు అప్పుడు వీడు దీని పురుష ఖ్యాతిని దర్శించగలడు. అది మనకి తెలుసుకోవాలి. సో వీడు సోల్గా ఉండడం అనేటువంటి చేయడం అనేటువంటి చేస్తుంటే ఇదంతా కూడా చక్కగా తెలియబడుతుంది. This will be possible only as the race grasps the above hypothesis and recognizes it as a possibility and seeks to demonstrate the fact of the soul factor lying back of its structure or body of manifestation, or equally seeks to display. All great scientists and workers in the realm of objective nature have worked as souls, and all the most amazing of the developments in the realm of physics and chemistry, as in other departments of human knowledge, have been made when the worker in any particular field has launched forth with faith in some hypothesis he has formed and has investigated and progressed his work forward stage by stage until he has contacted an aspect of truth hitherto unformulated by man. So, మీరు ఒక ఫిజిక్స్లో ఉన్నటువంటి సైంటిస్ట్ కానీ, ఒక కెమిస్ట్రీలో ఉన్నటువంటి సైంటిస్ట్ కానీ, లేదా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడైనా సరే, వాడు అంతర్రహస్యాల్లోకి వాడు వెళ్ళి వాడికి దర్శింపబడటం దేని చేత జరుగుతుందంటే వాడు సోల్ ఆస్పెక్ట్లో వాడు అడుగు పెడుతూ ఉంటే ఈ రహస్యాలు తెలుసు. లేకపోతే వాడు ఊరినే సైంటిస్ట్ అంతతో వాడికి వేరేదేం లేదు కదా, పైన సైంటిస్ట్ లేదు రాచడం వీడు అది బోర్డు మీద రాయడంగా అయిపోతుంది. సో సోల్ తోటి కనెక్టివిటీ అంటే వచ్చినటువంటి వాడికి ఆ అంతర్రహస్యాలు తెలుస్తుంటాయి. పైనుంచి యాపిల్ పండు పడింది, మరి అంతకుముందు ఎన్నో యాపిల్ పండ్లు పడ్డాయి కదా, ఆయనకు ఒక్కరికి ఎందుకు తెలిసింది ఏదో పడుతుంది ఏంటి దీంట్లో ఉన్నటువంటి రహస్యం అంటుంది ఎందుకు ఆయన ఆలోచించారు అంటే ఆ అంతర్గా ఉన్నటువంటి విషయం బోధపడాలి అంటే వీడికి సోల్ కనెక్టివిటీ అంటుంది ఉండాలి. Unformulated by man, then having through the use of his intuition entered into a new realm of thought, he takes the knowledge there discovered and formulated in such a way by theory, principle, experiment, and mechanical contrivance that it becomes the position of the group and in due time is understood and utilized by the world. సో ఆ తెలియబడినటువంటి విషయాన్ని వీడు చక్కగా దర్శించినటువంటి విషయాన్ని వీడు చక్కగా గ్రంథస్థం చేసి మనకి అందివ్వబడడం అనేటువంటి జరుగుతుంటుంది. దాన్ని చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ విషయాలు వాళ్ళకి తెలిసిన వాళ్ళు అవుతూ ఉంటారు. బట్ ఇన్ ఇట్స్ జెనసిస్ it has been mystical work and based on a mystical intuition. ఇదంతా కూడా ఒక మిస్టికల్ వర్క్. అంటే అంతర్గా ఉన్నటువంటి రహస్యాలు తెలియాలంటే వాడికి కొంతైనా సరే సాధకుడుగా ఉండాలి. మనం ఉదాహరణకి మన హోమియోపతి విధంగా చెప్పుకోవాలంటే మరి అంతకుముందు తట్టనటువంటి విషయం హ్యానుమన్ గారికి తట్టింది. ఆయన ఎంతో సాధారణ చేసుకుంటున్నటువంటి వారు. అందు గురించి జీవుల్ని ఈ విధంగా నడుపుతున్నటువంటి దాన్ని ఏమిటి చెప్పన్నారు. ఉదాహరణకి మనకి పేరేదో డొరథీ షెపర్డ్ అన్నవాడు మ్యాజిక్ ఆఫ్ ది మినిమం డోస్ అని రాస్తారు. అందులో ఆవిడ రాసేటువంటి పాయింట్ ఏమిటంటే అనక ఉదాహరణకి ఒక పేషెంట్కి కాలు తీసేశారండి. కాలు తీసేసినటువంటి వాడికి కాలు లేదు. కాలు లేకపోయినా వాడికి వేళ దగ్గర దురద ఉంది. దాన్ని మీరు ఎలా ఆన్సర్ చేస్తారు? ఈ మధ్య కూడా అంటే ఏదో ఆవిడ రాసిందని కాదు, ఈ మధ్య కూడా నాకు ఒక పేషెంట్ వచ్చారు. ఆవిడకి పాపం కొన్ని కారణాల చేత 2 కాళ్ళు తీసేశారు. ఆవిడకి రోజు రాత్రి ఆవిడకి కాళ్ళు నొప్పులు వస్తాయి. ఆవిడకి నిద్ర పట్టదు. దానికి మంది ఏమిటి చెప్పండి? దట్ మీన్స్ ఈథరిక్ వరల్డ్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈథరిక్ బాడీ ఫిజికల్గా వీళ్ళు కట్ చేసిన ఈథరిక్ బాడీ అనేటువంటిది ఉంటూ ఉండడం చేత వాళ్ళకి ఆ సెన్సేషన్స్ అవి అలా ఉంటూ ఉంటాయి. ఫిజికల్గా లెగ్ కట్ చేస్తారు కానీ ఈథరిక్ బాడీలో ఈ లెగ్ అనేటువంటిది ఉంది వాడికి. అందుచేత వాళ్ళకి దురద అనేటువంటిది ఉండొచ్చు, నొప్పులు అనేటువంటివి ఉండొచ్చు. పాపం వాడికి రోజు పాపం కాళ్ళు నొప్పులు, కొడుకు ఏం చేయలేకపోతున్నాడు. ఇది విషయం. ఆవిడ కేసు అది, దానికన్నా వచ్చారు ఆవిడ మనకి. సో దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రకమైనటువంటి అంతర్రహస్యాలు ఎప్పుడైనా సరే ఎందులో అయినా సరే, ఒక సంగీతంలో కానివ్వండి, ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, ఏవైనా సరే వీడు మనం దర్శించాలి అంటే ఈ రకంగా వీడు ఇంట్యూషన్స్ లెవెల్లోకి వీడు వెళ్ళాలి. అంటే సోల్ ఆస్పెక్ట్లోకి వీడు వెళ్ళినప్పుడు మాత్రమే
ఆ అంతర్రహస్యాలు వీడికి తెలియబడతాయి విషయం. One is already sensed and is the subject of experiment and investigation, the releasing of the energy of the atom. This will completely change the economic and political situation in the world, for the latter is largely dependent upon the former. Our mechanical civilization will be simplified and an era ushered in which will be free from incubus of money, and the human family will recognize universally its status as a bridging kingdom between the three lower kingdoms of nature and the fifth kingdom or spiritual kingdom. So, ఈ విధంగా ప్రస్తుతం మానవ జాతి అంతా కూడా ఈ రేడియో యాక్టివ్ ఆస్పెక్ట్ అనేటువంటి దర్శించడంలో దాని అందుగా కృషి అనేటువంటి జరుగుతుంది. సో ది న్యూ అప్రోచ్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ న్యూ ఫీల్డ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది ఆటమ్ అనేటువంటి జరుగుతుంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. There will come freedom for soul. Second is a second discovery will grow out of the present investigations as to light and color. The effect of color on people, animals, and units in the vegetable kingdom will be studied, and the result of those studies will be the development of etheric vision or the power to see the next grade of matter with the strictly physical eye. So, sound and color ఈ రెండింటి గురించి చాలా సాధనలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రెండింటికి చాలా ఇంపార్టెన్స్ ఉందనేటువంటి విషయం బాగా తెలుసుకోవాలి. మనం అకల్ట్ మెడిటేషన్స్ లో మనం కలర్ గురించి చాలా వివరంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మనం. సో కలర్ ఆస్పెక్ట్ అనేటువంటిది మనం ఒక డ్రెస్ వేసుకుంటున్నాం, మనం ఒక కలర్ అనేటువంటిది మన ఇంట్లో వాడుతున్నాం, లేదా చోట్ల ఈ కలర్ ఆస్పెక్ట్ అనేటువంటిది మీరు దర్శిస్తున్నప్పుడు ఇట్ హ్యాస్ డెఫినెట్లీ ఇంపాక్ట్ ఆన్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఇన్ ద స్పేస్. ఒకటే ఒక మాట. సో ఈ కలర్ ఆస్పెక్ట్ అనేటువంటిది చక్కగా మీరు తెలుసుకోండి. ఈ లైట్ అండ్ కలర్ అన్నటువంటిది మీరు చక్కగా తెలుసుకుంటుంటే ఈ ఫిజికల్ ఐ ద్వారా యూ కెన్ హ్యావ్ ది ఈథరిక్ విజన్ అని. ఫిజికల్ ఐ ద్వారానే అంటే ఏది దర్శించాలో ఆ అంతర్గా ఉన్నటువంటి దాన్ని వీడు దర్శించగలుగుతాడు. అంటే ఈ కళ్ళ ద్వారా ఇది దేనైతే చూస్తుందో దాని బ్యాక్గ్రౌండ్ అంటే తెర వెనుక ఉన్నటువంటి చూడాలండి వీడు. ఆ తెర అనేటువంటిది ఒకటి వేసేసారు డ్రామా వేద్దామని. ఆ తెర వెనక కొన్ని ప్రిపరేషన్స్ అవుతున్నాయి. తెర వెనక జరిగేటువంటిది ఆ ప్రిపరేషన్స్ కానీ తెర వెనక ఉన్నటువంటి విషయాలు కానీ వీడు తెర అనేటువంటిది అడ్డంగా ఉన్న వీడు చూడగలిగేటువంటి విజన్ వీడికి ఈ కళ్ళ ద్వారా వీడికి ఏర్పడాలి. కొందరు చూస్తారు చూసారా, ఆ తెర వెనక వాడు కదులుతున్నాడు, వాడు ఎవడో వచ్చింది అక్కడ డైరెక్ట్ గారు వచ్చి వాడికి చెప్పేసి వెళ్ళారు, తెర తీసారు, తర్వాత వాడు అలా సంథింగ్ దే కెన్ సీ. వేరేవాడు అబ్బాయి నాకేం కనబడట్లేదండి, ఈ కళ్ళ ద్వారానే వాడు చూశాడు, ఈ కళ్ళ ద్వారా వీడికి కనబడట్లేదు. సో కలర్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది. సౌండ్, లైట్ అండ్ కలర్. నెక్స్ట్ 2 pages లో మనకి సౌండ్ ఆస్పెక్ట్ గురించి కూడా చెప్తారు. అది కూడా. సో దీని గురించి ఏమంటున్నారంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద కమింగ్ డెవలప్మెంట్స్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హ్యూమన్ థాట్ విల్ బి ట్రిపుల్. ఇది 3గా అర్థం చేసుకోండి ఈ లైట్ ఆస్పెక్ట్ అనేటువంటిది. నెంబర్ 1 ఇస్ పీపుల్ విల్ పొసెస్ ఈథరిక్ విజన్. ఈథరిక్ విజన్ అనేటువంటిది అంటే మనం చూస్తూ ఉన్నటువంటి దాంట్లో ఈథరిక్ విజన్ అనేటువంటి ఈథరిక్ విజన్ కలిగి ఉండడానికి కావాల్సినటువంటి తపస్సు చేయండి, లేదా కావాల్సినటువంటి సాధన అనేటువంటి చేస్తుంటారు. నెక్స్ట్ ఈస్ ద వైటల్ ఆర్ ఈథరిక్ బాడీ లయింగ్ యాజ్ ద ఇన్నర్ స్ట్రక్చర్ ఆఫ్ ది అవుటర్ ఫార్మ్స్ విల్ బి సీన్ అండ్ నోటెడ్ అండ్ స్టడీడ్ ఇన్ ఆల్ కింగ్డమ్స్ ఆఫ్ నేచర్. ఈ ఈథరిక్ బాడీ అనేటువంటిది చక్కగా అంటే ఈ ఫిజికల్ బాడీకి అదే స్ట్రక్చరల్ ఆస్పెక్ట్ గా ఈథరిక్ బాడీ అనేటువంటిది ఉంటుంది. సో ఈథరిక్ బాడీ గురించి చక్కగా తెలుసుకోవడం అన్నటువంటి చేయండి అంటున్నారు. సో ప్రతి సబ్స్టెన్స్ కి కూడా దెర్ ఇస్ ఎథరిక్ బాడీ. ఎథరిక్ బాడీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ ఫిజికల్ స్ట్రక్చర్ అనేటువంటిది దానికి వేసినటువంటి చొక్కా లాంటిది, అది నిలబడి ఉంటుంది. థర్డ్ ఇస్ దిస్ విల్ బ్రేక్ డౌన్ ఆల్ బ్యారియర్స్ ఆఫ్ రేస్ అండ్ ఆల్ ది డిస్టింక్షన్స్ ఆఫ్ కలర్. ఇది ఎప్పుడైతే వీడు ఎథరిక్ విజన్ అనేటువంటి వీడు చేసుకుంటాడో, ఎథరిక్ విజన్ అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఈ అడ్డుగోడలుగా ఉన్నటువంటి అన్ని పోతాయి. తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళందరూ మా గురువు గారు మార్గం అండి, ఎర్ర చొక్కా వేసుకున్నవాడు అంటే వాడు గురువు, ఏదో పసుపు చొక్కా వేసుకున్నాడు ఇంకో మార్గం, ఇలాంటివన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఎథరిక్ విజన్ అనేటువంటి ఎథరిక్ బాడీ అనేటువంటిది ఎథరిక్ విజన్ అనేటువంటిది ఎప్పుడైతే సాధనలో వీడు తెలుసుకుంటాడో
అప్పుడు ఈ పైన వేసుకున్న చొక్కా ఏం లేదురా నాయన, లోపల ఉన్నటువంటి ఎథరిక్ బాడీని మెయిన్ అంటే తెలుసుకుంటాడో, ఎథరిక్ బాడీని ఎప్పుడైతే వీడు చూడడానికి చేస్తాడో, అప్పుడు ఈ రేసెస్, ఈ రిలీజియస్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఈ భూమి మీద ఉండడం మానేస్తాయి. ఫ్యూచర్లో అటువంటి స్థితి అంటే రాబోతోందని చెప్తున్నారు. ఫ్యూచర్లో ఇలానే ఉంటారు అనుకోకండి. దెర్ ఈస్ సమ్ ట్రెమెండస్ చేంజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. అది గుర్తించేట్టుగా ఉండట్లేదు మానవులకి. జాగ్రత్తగా అంతర్గా దర్శించడం అన్నటువంటి చేసుకున్నటువంటి మాత్రమే అది గుర్తించగలడు. ఈ ప్రపంచం అంతా కూడా ఒక తెలియనటువంటి ఒక న్యూ ఫోల్డ్ ఆఫ్ థింగ్స్ లోకి వెళుతుంది ఇదంతా కూడా. సో తద్వారా ఏం జరుగుతుందంటే భవిష్యత్తులో ఈథరిక్ విజన్ అనేటువంటిది, ఒక సైంటిస్ట్ గా ఉన్న వాడు ఈథరిక్ విజన్ అనేటువంటి వాడికి ఏర్పడుతుంది. ఒక రిలీజియస్ గా ఉన్న వీడు ఈథరిక్ విజన్ కి వీడు సాధించుకున్నాడు అవుతాడు. సో ఎథరిక్ విజన్ అనేటువంటిది ఎప్పుడైతే నిలబడుతుందో అప్పుడు ఈ అడ్డగోడలుగా ఉన్నటువంటి వాడు వేరు నేను వేరు ఇలాంటివన్నీ కూడా పోతాయి జీవుల్లో. రీఎస్టాబ్లిషింగ్ ఆన్ ఎర్త్ ద రూల్ ఆఫ్ ది ఎన్లైటెండ్ అన్నది అది జరుగుతుంది. నాట్ హియర్ that these developments will be the work of the scientists of the next few generations and the result of their effect. Their work with the atom of substance and their investigations in the realm of electricity and light and of power must inevitably demonstrate the relation between forms, which is another term for brotherhood and the fact of the soul. So, ఈ న్యూ రేమ్ అన్నటువంటి దాన్ని మనం బ్రదర్హుడ్ గా తెలుసు. మనం అదే దాన్ని మనకు బ్రదర్హుడ్ గా చెప్పారు. సో ప్రతి వాడిని కూడా మన సోదరుడిగా భావించండి. వాడు కూడా మనం ఎలా అయితే మనలో ఏ రకం అయితే ప్రవర్తిస్తుందో వాడిలో కూడా అదే కదా. కనుక అందరూ కూడా ఒకే ఒక్క దానికి సంబంధించినటువంటి వాళ్ళు అనేటువంటి దర్శించండి అని చెప్పారు. ద ఇన్నర్ లైట్ అండ్ రేడియన్స్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్. నెక్స్ట్ ఇస్ ద థర్డ్ డెవలప్మెంట్, which will be the last probably to take place, will be more strictly in the realm of what the occultists call magic. సో మ్యాజిక్ ఆస్పెక్ట్ అనేటువంటిది దర్శించాలి అంటే కనుక వాడికి ఇప్పుడు చెప్పినటువంటి ఎథరిక్ విజన్ అనేటువంటిది వాడు అలవాటు చేసుకోవాలి. అది చేసుకున్నటువంటి వాడు నెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ ఇంటు ద మ్యాజిక్. ఇట్ విల్ గ్రో అవుట్ ఆఫ్ ది స్టడీ ఆఫ్ సౌండ్ అండ్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ సౌండ్ అండ్ విల్ పుట్ ఇన్ టు మ్యాన్స్ హ్యాండ్స్ a tremendous instrument in the world of creation. For the use of sound, the scientists of the future will bring about his results. Through sound, a new field of discovery will open up. The sound which every form in all kingdoms of nature gives forth will be studied and developed through its medium. Studied and known, and changes will be brought about and new forms developed through its medium. One hint may I give here, and that is that the release of energy in the atom is linked to this new coming science of sound. New coming science of sound. So sound aspect మీద బాగా మనం అభ్యాసం చేయాలి. అంటే ఒక సౌండ్ అనేటువంటిది జీవుల్లో చాలా, మనం నాయిస్ మీద చాలా రీసెర్చ్ అయింది. నాయిస్ పొల్యూషన్ అనేటువంటిది డెవలప్ అయింది. సో శబ్దం అనేటువంటిది అది అన్నెసరిగా అది చోట్ల ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కనుక అనేక హారన్స్ అని అనేక విధానాలుగా నాయిస్ ప్రొడక్షన్ అనేటువంటి జరుగుతూ ఉంటే ఇట్ ఈస్ కాజింగ్ లాట్ ఆఫ్ ఇల్ ఎఫెక్ట్స్ ఇన్ ద నేచర్ అనేటువంటిది తెలుసుకున్నారు. అందురించి చాలా చోట్ల నాయిస్ అనేటువంటిది బ్యాన్ చేస్తారు. పబ్లిక్ ప్లేసెస్ లో ఇష్టం వచ్చినట్టు సౌండ్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా దేశాల్లో వాటిని అన్నింటినీ మానేశారు వాళ్ళందరూ. సో నాయిస్ మీద ఒక అవగాహన వచ్చింది. అంటే ఏంటంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సౌండ్ దే హావ్ అవేకెండ్. సో సౌండ్ ఆస్పెక్ట్ అనేటువంటి జీవుల్ని ఒక హయ్యర్ థింగ్స్ కి వీటికి అప్లిఫ్ట్ చేస్తుంటుంది. లోవర్ థింగ్ గా ఉన్నప్పుడు ఈ సౌండ్ ఆస్పెక్ట్ అనేటువంటిది అనేక డిస్ట్రక్టివ్ ఎఫెక్ట్స్ అనేటువంటిది క్రియేట్ చేస్తుంది. మనకి నాయిస్ పొల్యూషన్ అనేటువంటి విషయాలుగా చాలా మనం ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉన్నాం ప్రస్తుతం ప్రపంచంలో. కనుక సౌండ్ ఆస్పెక్ట్ మీద ఒక చక్కటి మీరు ఒక అవగాహన అనేటువంటిది పెంచుకోండి. ప్రస్తుతం ఉన్నటువంటి మానవ జాతి యొక్క మైండ్ ఆస్పెక్ట్ మీరు స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద డెఫినెట్ గా ఈ సౌండ్ ఇంపాక్ట్ అనేటువంటిది పనిచేస్తుంది తప్పకుండా. సో వాళ్ళు ఈ విధంగా యంగ్స్టర్స్ ఈ విధంగా బిహేవ్ చేయడానికి కారణం ఏమిటంటే అంటే సౌండ్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఫర్ దేర్ బిహేవియర్స్. ఇది ఒకటి బాగా గుర్తుంచుకోండి. The significance of what has happened in the world during the last century in the realm of sound is not appreciated and nor understood. Terrific effects are, however, being produced by the unbelievably increased noise and sound emanating from the planet at this time.
సో ప్లానెట్ నుంచి వచ్చినటువంటి కొన్ని సౌండ్ ఆస్పెక్ట్స్ అన్నటువంటి దాని చేత there is lot of destructive thing that is happened or that is happening in the planet. The roar of machinery, the rumble of the transportation mechanisms in all parts of the world, ఇది మనం వేసేటువంటి శబ్దములు వీటి చేత ఎంతో ప్రాణహాని అనేటువంటి జరుగుతుంది, తెలియట్లేదు మనకి. మానవుడి చెవులో దూది పెట్టుకుని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. దానివల్ల ఎంత డిస్ట్రక్షన్ గా పక్కన ఉంటాడు తెలియట్లేదు, వీడు కాటన్ కొట్టుకున్నాడు చెవులో. అది కారణం. అది ఎట్లాగో వీడు చేసేటువంటి సౌండ్ పొల్యూషన్ వలన నేచర్ లో ఎంత డిస్ట్రక్టివ్ ఇంపాక్ట్స్ అనేటువంటి ఉంటున్నాయి వీడికి తెలియట్లేదు. అంటే దట్ మీన్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్ యాజ్ దట్ సౌండ్ హ్యాస్ అ డెఫినెట్ ఇంపాక్ట్ ఆన్ ద బీయింగ్స్ ఆర్ ఇన్ ఆల్ కింగ్డమ్స్ ఆఫ్ నేచర్. ఇది బాగా అవగాహన చేసుకోండి అంటున్నారు. అది కనుక వీటిని సౌండ్ అనేటువంటి శబ్దములు అనేటువంటి రాకుండా ఉండేట్టుగా మిగిలిన దేశాల్లో చాలా వాళ్ళు మేలు కాంచారు ఇందులో. సో ట్రాన్స్పోర్టేషన్ లో సౌండ్ అనేటువంటిది రాకుండా ఉండేటువంటి మిషనరీస్ ని, ట్రాన్స్పోర్టింగ్ థింగ్స్ ని, వీటిని వాళ్ళు చాలా కనుక్కుంటున్నారు. ఒక ట్రైన్ వచ్చి ఆగి వెళ్ళింది కూడా సౌండ్ రాకుండా ఉండేటువంటి దీన్ని వాళ్ళు కనుక్కున్నారు. ఎందుకంత రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు అంటే, దట్ మీన్స్ సౌండ్ నాయిస్ వల్ల ఎంతో డిస్ట్రాక్షన్స్ అనేటువంటి చోట్ల జరుగుతున్నాయి, తెలియట్లేదు వీరికి. కనుక అందు గురించి వాళ్ళు ఆ సౌండ్లెస్నెస్ అంటే దానిలో పడలేదు. అదొక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, మనకి సేక్రెడ్ వర్డ్ అనే ఇనిషియేషన్ హ్యూమన్ అండ్ సోలార్ లో చెప్పారు. సౌండ్ ప్రిన్సిపల్ గురించి అక్కడ కొంత ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకు దాన్ని చెప్తూ ఆయన ఓంకారోచ్చారణ దాని విషయంగా మనం చెప్పారు. ఆ ఓంకారం అనేటువంటిది రోజు అలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చొని ఓంకారం అనేటువంటిది ఉచ్చారణ చేయడం చేత ఎన్నో ఇవి జరుగుతాయి. సో సౌండ్ ప్రిన్సిపల్ అనేటువంటిది మర్చిపోకూడదు మనం. Some forms of life in the animal kingdom, but primarily in the vegetable kingdom, will disappear, and the response of the human mechanism to this world of sound, uproar, and music in which it will increasingly find itself will be the most interesting. ఈ సౌండ్ అనేటువంటిది ఈ విధంగా చేస్తాం. These three developments will be shared in the new age, will produce in this transition period the needed changes, and will inaugurate a new era where brotherhood will be the keynote, for it will be the demonstrated fact in nature. It will be an age wherein men will walk in the light, for it will be a world of recognized inner radiance, wherein the work of the world will be carried forward through the medium of sound, and eventually through the use of words of power and the work of the trained magician, work of the trained. సో వీడు ఒక పదం వీడి నోటి నుంచి వస్తుంది అంటే దాని వలన చోట్లో ఎన్నో ప్రభావం అనేటువంటి జరుగుతుంది. సో అందు గురించి వీడు పదాలని చాలా జాగ్రత్త, అంటే చాలా తగుమాత్రంగా మాట్లాడాలి. ట్రైన్డ్ మెజిషియన్ అన్నటువంటి వాడు వర్డ్స్ ఆఫ్ పవర్, సో ద యూజ్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ పవర్ అండ్ ద వర్క్ ఆఫ్ ది ట్రైన్డ్ మెజిషియన్. These trained workers in substance, understanding the nature of matter, seeing always in terms of light, and comprehending the purpose of sound, will bring about those structural changes and those material transformations which will establish a civilization adequate for the work of the coming race. Adequate for the coming race. రాబోయేటువంటి వాళ్ళకి సో సౌండ్, ఈ లైట్, ఈ ఆస్పెక్ట్స్ మీద వాళ్ళు ఒక చక్కటి దీన్ని బేస్ చేసుకొని రాబోయేటువంటి జనరేషన్స్ కి వాళ్ళకి ఎటువంటి విధానంగా ఉంటుండడం చేత వీళ్ళు ఎథరిక్ విజన్ అంటే డెవలప్ అవుతుంది. ఎటువంటి విధానంగా ఉంటుండడం చేత వీళ్ళ మీద సౌండ్ యొక్క నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేటువంటి పడకుండా ఉంటాయి. ఎటువంటి బాడీ వీడికి అందివ్వడం చేత వీడికి త్వరగా ఎథరిక్ విజన్ అనేటువంటిది వస్తుంది అన్నటువంటి విషయాలు అనేటువంటి మనకి ఇక్కడ ప్రధానంగా చెప్తూ వస్తారు. Those cultural methods also which will take the undeveloped of the race and carry them forward to a better manifestation, and a truer expression of themselves will be established. And this, it is the privilege of the coming generation of scientific investigators to bring about. So scientific investigators andaru kuda ee sound aspects meedanu ఈ లైట్ ఆస్పెక్ట్స్ మీద చాలా రీసెర్చ్ అనేటువంటి చేస్తారు. మనం కూడా చూడొచ్చు. గత 30-50 సంవత్సరాల క్రితంకినను ఈ రోజుకి చూస్తే there is vast difference with respect the awareness that man created about sound and light. The outstanding characteristic, however, of the coming cycle will be the outgrowth of psychology. It will be the emergence of a new factor from the standpoint of modern psychologists of the materialistic school, and will involve the recognition of the soul.
సో ప్రస్తుతం సైకాలజిస్ట్ అనేటువంటి దాని మీద కూడా చాలా రీసెర్చ్ అనేది దట్ ఈస్ సోల్ ఆస్పెక్ట్ అనే మీద వాళ్ళు చాలా ఇది చేస్తున్నారు. ద మెకానిక్ స్కూల్ ఆఫ్ సైకాలజిస్ట్ ఆర్ సర్వ్డ్ అండ్ ఈస్ సర్వింగ్ an invaluable purpose and finding of the behaviorists are sound in fact. సో పిల్లల యొక్క బిహేవియర్స్ మీద సౌండ్ యొక్క ఇంపాక్ట్ అనేది చాలా. సో వాడికి ఒక తెలియకుండా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాడు గ్యాడ్జెట్స్ అనేటువంటి ఇచ్చేస్తారు. వాడు ఆ గేమ్స్ అనేటువంటి పెట్టుకుని వాటిని ఆడటంలో ఆ సౌండ్స్ ప్రొడ్యూస్ చేయడంలో వాడి మైండ్ మీద దాని ఇంపాక్ట్ చాలా ఉంటుంది. సో తెలియట్లేదు దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది అనేటువంటిది ప్రస్తుతం ఇంకా అంత మేలు కాంచలేదు. సో ఆ ఇంపాక్ట్స్ అనేటువంటిది కొంత మేలు కాంచారు కాబట్టి కొంత ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వకండి, రోజుకి గంట ఇవ్వకండి. గంట అనేటువంటిది మాత్రం కూడా ఎందుకు చెప్పారంటే అది కూడా ఇవ్వకూడదని చెప్తే డాక్టర్ అనేది తన్నేస్తారు పేరెంట్స్. అందు గురించి ఫోన్లో ఒక గంట మాత్రం ఇవ్వండి, అంతకు మించి ఇవ్వకండి అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఎందుకంటే ఈ సౌండ్ ఇంపాక్ట్ అనేటువంటి చాలా డిస్ట్రక్టివ్ ఇది మన మైండ్ మీద క్రియేట్ చేస్తాం. అది అందు గురించి అవన్నీ కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాలి మనం. They serve as a needed break upon the more speculative and mystical school, which is dignified by the name introspectionist. Like much else in the world at this time, from two great lines of thought, such as the mechanistic and the introspective, are subject to mentioned above. A third will manifest, which will embody the truth in both positions and duly adjust them to each other. సో దీన్ని మనం జాగ్రత్తగా గమనించుకుంటే కొందరు ఎలా ఉంటున్నారంటే మెకానిస్ట్గా ఉంటున్నారట, కొందరు ఇంట్రాస్పెక్టివ్గా ఉంటున్నారట, కొందరు ఈ రెండింటికి అడ్జస్ట్ అవుతూ ఉన్నట్టుగా కొందరు అంటే రెండింటిని అవగాహన చేసుకుంటూ ఉంటున్నటువంటి వాళ్ళు కొందరు. On a large scale, this is working out in the facing of Occident and Orient, in the fusing. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆక్సిడెంట్ ఓరియంట్ వీళ్ళిద్దరు ఫ్యూజ్ అవడం అనేటువంటి జరుగుతుంది. మనకు అక్కల్ట్ మెడిటేషన్స్ లో ఆక్సిడెంట్ అంటే ఏంటి, ఓరియంట్ అంటే ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆక్సిడెంట్ మైండ్ ఎలా ఉంటుంది, ఓరియంటల్ మైండ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు చెప్పారు అన్నీ కూడా. సో అలాగే ఒక మిస్టిక్ అంటే ఏంటి, ఒక అక్కల్టిస్ట్ అంటే ఏంటి, వీళ్ళిద్దరు ఫ్యూజ్ అవ్వాలి. మిస్టిక్ పర్సన్ అక్కల్టిస్ట్ తోటి ఫ్యూజ్ అవ్వాలి, అక్కల్టిస్ట్ మిస్టిక్ తోటి ఫ్యూజ్ అవ్వాలి. ఈ రకమైనటువంటి ఇది జరగడం అనేటువంటి జరుగుతుంది. We have no quarrel with either, but in the evolution of thought, the main trends of ideas at this time are rapidly approaching each other, and from them a synthesis will emerge, which will prove an adequate platform upon which the coming cycle may make its stand. So, future లో ఏమవుతుందంటే ఈ అక్కల్టిస్ట్ మిస్టిక్ వీళ్ళిద్దరూ ఒకటి అవుతారు. సో వీడికి మిస్టిక్ కి సాధన ఏంటంటే అక్కల్టిస్ట్, అక్కల్టిక్ సాధన ఏంటంటే మిస్టిక్. ఈ రకమైన రెండు విషయాలు మనకి గతంలో మనం చెప్పుకున్నాం. అందుకే నెక్స్ట్ పాయింట్ లో మనం వెళ్ళిపోదాం. So it might be of value here if we noted the tendency of 3 lines of thought, roughly speaking, in the field of psychology. So దీన్ని బేస్ చేసుకుని సైకాలజీలో ప్రధానంగా 3 రకాలుగా ఉంటున్నారు జీవులు. సైకాలజీ బేస్ చేసి చెప్తున్నప్పుడు నెంబర్ 1 is mechanistic, laying the emphasis upon structure, ascribing the reactions of the human organism, mental, emotional, and physical, and entirely to the material aspect, and regarding the structure as responsible for and giving rise to all the lines of conduct and characteristics which man displays, both abnormal and normal. సో మానవుడు అనేటువంటి వాడు మెకానిస్ట్ గా ఉంటున్నటువంటి వాళ్ళు కొందరు ఉంటున్నారు. అంటే వాడి ఫిజికల్, వాడి ఎమోషనల్, వాడి మెంటల్, ఈ 3 మాత్రమే నేనుగా అనుకుంటూ జీవిస్తున్నటువంటి వాళ్ళు కొందరు ఉంటున్నారు. నాకు నచ్చింది కాబట్టి ఈ పని చేస్తున్నాను, వేరేవాడికి ఇబ్బంది ఉందా లేదా అనేటువంటిది నాకు సంబంధించిన విషయం కాదు. సో ఇండివిజువల్ లెవెల్లో ఉన్నటువంటి వాడు అలా ఉంటాడు. అంటే ఏంటంటే వాడి సుఖం మాత్రమే దృష్టిగా ఉండేటువంటి వాడు ఇండివిజువల్ లెవెల్. పర్సనాలిటీ లెవెల్లోకి వచ్చినటువంటి వాడు కొంత బిజినెస్ ఇదిగా ఉంటాడు, బిజినెస్ అవుట్ మైండ్ గా ఉంటాడు. అంటే ఏంటంటే వేరే వాడిని ఎందుకు గౌరవిస్తాడంటే వాడితో రేపు పొద్దున్న నాకు ఏమన్నా పని ఉంటుందేమో అని చెప్పి పక్కన ఉన్నటువంటి వాడిని గౌరవించడం, లేదా పక్కన ఉన్నటువంటి వాడు కూడా టీ ఆఫర్ చేయడం, లేదా పక్కన ఉన్నటువంటి వాడు మన ఇంటికి వస్తే రండి సార్, కూర్చోండి సార్, టీ తాగండి సార్, ఇలాంటిది ఒక అంటే దేనికి చేస్తున్నా రేపు పొద్దున్న వాడితో నాకు ఏమన్నా అవసరం అయితే అప్పుడు వాడు పలకాలి కదండి. అంటే పక్కన ఉన్నటువంటి వాడిని కూడా కన్సిడర్ చేయడం అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే పర్సనాలిటీ లెవెల్లో ఎంటర్ అయినటువంటి వాడు జరుగుతుంది. ఇండివిజువల్ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఎంతసేపు వాడి సుఖం అంతే తప్పితే ఇంకా రెండో విషయం వాడికి ఉండదు. పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడికి ఏంటంటే పక్కన ఉన్నటువంటి వాడిని పట్టించుకోవడం అనేటువంటిది ఎందుకు జరుగుతుందంటే నాకు రేపు పొద్దున అవసరం అయితే మళ్ళీ వాడు పలకాలి కదా,
అందుగురించి అలా భావనతో జీవించేటువంటి వాళ్ళందరూ కూడా పర్సనాలిటీ లెవెల్కి సంబంధించినటువంటి వాళ్ళు. దీనికి పైన ఉండేటువంటిది సోల్ ఆస్పెక్ట్, దట్ ఈస్ సెకండ్. మనకు చెప్తారు నెక్స్ట్ ఇయర్. సో అబ్నార్మల్ అండ్ నార్మల్ గా ఉంటుంటాడు వీడి యొక్క ఆలోచన. సెకండ్ ఈస్ ద ఇంట్రాస్పెక్టివ్ స్కూల్, positing a self or a conscious something which is responsible for conditions and which, as has sometimes been said, is aware of the awareness. Introspection is ఏంటంటే he is aware of awareness. అంటే వాడు చోట్లో ఉన్నటువంటి దాని ఎందుకు మేల్కాంచి ఉంటాడు. అంటే ఒక ప్రజ్ఞ అనేటువంటిది ఇక్కడ పనిచేస్తుంది, దానివల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, దాని ఎందుకు వీడు మేల్కాంచి ఉంటాడు. దాన్ని ఏమన్నారంటే ఇక్కడ అవేర్ ఆఫ్ అవేర్నెస్. This school of psychology recognizes the structure but goes further and regards certain aspects of conduct and certain reactions and problems as insoluble under the pure mechanistic process. Mechanistic గా ఉన్నటువంటి వాడికి గజిబిజిగా ఉంటుంది. అంటే ఏంటంటే ఇది ఇలా ఎందుకు జరుగుతోంది అనేటువంటి ప్రశ్న ఒక డాక్టర్ని అడిగితే అంటే వాడు సమాధానం చెప్పలేనట్టుగా ఉంటుంది. జరుగుతోంది అంతే, స్ట్రెస్ పెట్టుకోకండి అంటాడు. ఎందుకు బీపీ పెరిగింది సార్ అంటే టాబ్లెట్ వేసుకుంటున్నాడు, అయినా బీపీ ఎందుకు పెరిగింది అంటే వీడు చెప్పలేనటువంటిదిగా ఉంటుంది కొన్ని సమాధానం. అంటే ఒక సైంటిస్ట్గా అయినా సరే, ఒక డాక్టర్గా అయినా సరే, ఒక మెకానిక్స్గా ఉంటున్నటువంటి వాడికి కొన్నిటికి సమాధానాలు చెప్పలేకుండా ఉంటున్నాడు. అది విషయం. సో ఇంట్రాస్పెక్షనిస్ట్గా ఉంటున్నటువంటి వాడికి వాడు ఇంకొంచెం డీప్గా వెళ్ళి వాడు అర్థం చేసుకుంటాడు ఉన్న విషయాలు. ది అప్రోచ్ మోర్ నియర్లీ ది అకల్ట్ పొజిషన్ బట్ డు నాట్ గో సో ఫార్. ఒక అకల్టిస్ట్గా ఉండి వాడు విషయాన్ని వాడు అవగాహన చేసుకుంటాడు. ఇంట్రాస్పెక్షనిస్ట్గా ఉంటున్నటువంటి వాడు రిగార్డ్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కండక్ట్ అండ్ సర్టన్ రియాక్షన్స్ అండ్ ప్రాబ్లమ్స్ యాజ్ ఇన్సాల్వబుల్ అండర్ ద ప్యూర్ మెకానిస్టిక్ ప్రాసెస్. వాడు మెకానిస్ట్గా ఉన్నటువంటి వాడికి కొన్ని విషయాలకి సమాధానాలు దొరకట్లేదు. ఇంట్రాస్పెక్షనిస్ట్గా అయితే వాటికి సమాధానాలు దొరుకుతాయి. అది సెకండ్ గ్రూప్. థర్డ్ ఇస్ దెన్ there are what I might call the vitalists or the group of psychologists who, admitting the fact of the structure, yet regard it as subjected to the influences of energies and forces emanating from an outer environment. సో థర్డ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే చోట్ల ఎనర్జీస్ అనేటువంటివి ఉంటున్నాయి. ఈ ఎనర్జీస్ చేత పదార్థములు అనేటువంటి వాటికి ఒక కదలికలు అనేటువంటి వస్తున్నాయి. పదార్థములకు ఒక ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఫారం అవుతుంది. సో వీటన్నిటికీ మూలం ఏంటంటే చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ చేత ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ ఫోర్సెస్ ఎమనేటింగ్ ఫ్రమ్ అన్ అవుటర్ ఎన్విరాన్మెంట్. దీస్ ఆర్ ది ఎనర్జీస్ ఆఫ్ ఎ వైడర్ నేచర్ దాన్ దోస్ అరైజింగ్ ఎంటైర్లీ విత్ ఇన్ ఎ మ్యాన్స్ ఓన్ సెల్ఫ్. సో మానవుడు వాడిని నడుపుతున్నటువంటి వాడు లోపల. సో సోల్ ఆస్పెక్ట్ ఇంతవరకు ఇంట్రాస్పెక్షన్ తెలుసుకున్నాడు. కానీ దేని నడుపుతున్నటువంటిది పైన ఇంకొకటి ఉంది కదా, దాన్ని ఆనరంటే చోట్లో ఉన్నటువంటి ఎనర్జీస్. ఈ ఎనర్జీస్ అనేటువంటివి వీడిని ఈ విధంగా జీవించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంతా చేస్తున్నది అది. సో దాన్ని దర్శించుతూ ఉన్నటువంటి వాడు మూడో వాడు. ఫస్ట్ సెకండ్ వర్డ్ ఇస్ ఇంట్రాస్పెక్షనిస్ట్, థర్డ్ ఇస్ అవాయిడ్. అండ్ నెంబర్ అమాంగ్ దెమ్ ద గ్రేట్ బేసిక్ urges for which nature itself is responsible and which can be seen and felt in units of organic life other than the human. The truth which is safeguarded in all these schools in one truth and each aspect of it is correlated. సో మూడింటిని కలుపుకుంటేనే మీకు విషయం స్పేస్ని కానీ చోట్లో ఉన్నటువంటి విషయాలు కానీ ఒక భాగవత భారత రామాయణాదులు కానీ ఏవైనా సరే మీకు బోధపడేది. ఒక ఆస్పెక్ట్గా మనం చదువుకుంటే మనకు సరిగ్గా అర్థం అవుతుంది ఇది కూడా. కనుక చోట్లో ఉన్నటువంటి విషయాలు ఏవైనా సరే మనకి బోధపడాలంటే ఈ మూడు విషయాలు దృష్టిలో ఉంచుకోండి అని చెప్తున్నారు. There is a mechanism through which the real man functions and there is a structure which he has built up in conformity to the laws of nature and which he can learn to use and control. But in accordance with the more subjective and speculative school, he must learn to differentiate between himself as a conscious center and awareness, the I, upon the throne of intelligence. వీడినప్పుడు వీడు ఎలా తెలుసుకోవాలంటే వీడు వాడిలో పనిచేస్తున్నటువంటి ఐ కాన్షియస్నెస్ వీడు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఈ మూడిట్లో ఉన్నటువంటి అంతర్రహస్యాలు వీడికి చక్కగా తెలియబడతాయి. వీడు ఒక మెకానిస్ట్గా మాత్రమే ఉంటూ చూద్దాం అనుకుంటే వీడికి థర్డ్ ఆస్పెక్ట్ సెకండ్ ఆస్పెక్ట్ బోధపడతాయి. కనుక వీడు ఐ కాన్షియస్నెస్గా అయినప్పుడు మాత్రమే ఈ విషయాలు ఇవన్నీ కూడా చక్కగా బోధపడతాయి వీడికి.
సో ఈ మూడింటిని వీడు ఐ కాన్షియస్నెస్ గా ఉండి అర్థం చేసుకున్నటువంటి వాడికి దెర్ ఇస్ ద ఫోర్త్ ఆస్పెక్ట్. అది వీడికి దర్శనం. అంటే ఒకటి మెకానిక్ గా ఉన్నటువంటి విషయం ఒకటి, వాటిని నడుతూ ఉన్నటువంటిది ఒకటి, వీటినన్నిటికీ పైన ఉన్నటువంటిది ఒకటి. ఈ మూడు ఆస్పెక్ట్స్ మనకి చెప్పారు. ఈ ఐ కాన్షియస్నెస్ గా ఉన్నటువంటి వాడు ఈ మూడిటి యొక్క సమ్మిశ్రాన్ని వాడు తెలుసుకుంటాడు. ఈ మూడిటి యొక్క సింథసిస్ ని వాడు తెలుసుకుంటాడు కాబట్టి, ఈ సింథటిక్ గా ఉన్నటువంటి విషయాన్ని వాడు అవగాహన చేసుకుంటాడు కాబట్టి దాన్ని ఏమనంటే ది ఫోర్త్ ఆస్పెక్ట్ అని. ఈ ఫోర్త్ ఆస్పెక్ట్ గా ఉన్నటువంటి విషయం వాడికి తెలుసు. అంటే మూడిటి వేరుగా, ఒకటి విశిష్టాద్వైతం, ఒకటి ద్వైతం, ఒకటి ఇలా వీడు చదువుకుంటున్నప్పుడు వీటి అవగాహన వేరుగా ఉంటుంది. ఈ మూడిటి ఒక సమ్మిశ్రంగా తెలుసుకున్నప్పుడు అప్పుడు మీకు ఒక భగవద్గీత మీద కానీ ఒక విషయం మీద కానీ మనకి అవగాహన ఏర్పడేది వేరు. విశిష్టాద్వైతంగా అర్థం చేసుకోవడం ఒకటి భగవద్గీతని, ద్వైతముగా అర్థం చేసుకోవడం ఒకటి, ఇలా వేరుగా అర్థం చేసుకోవడం అనేటువంటిది ఉంది. కానీ మూడిటి ఒక సమ్మిశ్రంగా ఎప్పుడైతే తెలుసుకుంటామో దట్ ఈస్ ది ఫోర్త్ ఆస్పెక్ట్. అది ఫోర్త్ విచ్ విల్ బి నియరర్ ద ట్రూత్ దాన్ ఎనీ ఆఫ్ ది సపరేటెడ్ త్రీ. ఫోర్త్ ఆస్పెక్ట్ గా తెలుసుకున్నప్పుడు అప్పుడు వాడు ట్రూత్ దగ్గరగా వెళ్ళి వాడు సత్యం అసలు శ్రీకృష్ణుడు ఏ లెవెల్లో ఉంటే భగవద్గీత అర్థించాడు అంటే విషయం తెలుస్తుంది. సో ఫోర్త్ ఆస్పెక్ట్ గా వెళ్ళినటువంటి వాడు తెలుస్తుంది. విశిష్టాద్వైతంగా చెప్పాడా, లేదా అద్వైతంగా చెప్పాడా, లేదా ద్వైతంగా చెప్పాడా, ఈ పాయింట్ చెప్పండి అని అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క ఆస్పెక్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలా కాకుండా ఈ మూడిటి ఒక సమ్మిశ్రంగా ఉన్నటువంటి ఫోర్త్ ఆస్పెక్ట్ వీడు దర్శించుకున్నప్పుడు అప్పుడు ది ట్రూత్ అన్నటువంటి చోట్ల ఉన్నటువంటి ట్రూత్ ఆస్పెక్ట్ కి దగ్గర వీడు వెళ్ళి వాడవుతాడు. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చదువుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య సుఖమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో. ఓం శాంతి శాంతి శాంతి.